ఏ రోజున వాళ్ళు అభిమానుల దగ్గర నుంచి, కాపు సామాజిక వర్గం నుంచి, కాపు యువత నుంచి, మాలో మార్పు కోరుకునే వాళ్ళ దగ్గర నుంచి మా రక్తం తీసుకున్నారు, మా ప్లాస్మా తీసుకున్నారు, మా కళ్ళు తీసుకున్నారు. వాళ్ళు ఒక్కరోజైనా సరే వాళ్ళ ఇళ్లలో పెళ్లిళ్ళు అయినాయి, శుభకార్యాలు జరిగినాయి, ఎక్కడైనా ఒక్క అభిమానికి ఒక్క ఇస్త్రా కేసు ప్లేట్ మీల్స్ పెట్టారు అలీం గారు ఎక్కడన్నా చూపించండి, చరిత్రలో చూపించారా? అంత స్వార్థపరులు. ఆఖరికి వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు జరిగిన వీడియోలు తీసి యూట్యూబ్లో పెట్టి డబ్బులు సంపాదిస్తారు, కానీ ప్లేట్ మీల్స్ ఎవరికి పెట్టారు. అదే చెప్పాను నేను. విజయవాడ నగర ప్రజలకి, పశ్చిమ నియోజకవర్గ ప్రజలకి తెలియజేయండి ఏమనగా, పోతిని మహేష్ నువ్వు మితిమీరి మాట్లాడుతున్నావు, నువ్వేదో పెద్ద నాయకుడు అయిపోయావు అనుకుంటున్నావు. నీ మితిమీరిన ఆగడాలు, నీ మితిమీరిన మాటలన్నీ ప్రజలందరూ గమనిస్తున్నారు. నువ్వు ఎక్కడైతే ప్రస్థానం బిగిన్ చేసి ఉద్యమాలు చేశాను, కేసులు పెట్టించుకున్నాను, జైలుకి వెళ్ళాను, నేను ఎన్నో బాధలు పడ్డాను, నేను ఎంతో డబ్బు ఖర్చు పెట్టానని ఈ రోజున ప్రజల గురించి మాట్లాడుతున్నావు. నీ గురించి నువ్వు మాట్లాడుతున్నావు, తప్పులేదు. నువ్వు ఎంత ఖర్చు పెట్టావో, నువ్వు ఎన్ని ఉద్యమాలు చేసావో, లేకపోతే పశ్చిమ నియోజకవర్గానికి స్వతంత్రం తెచ్చిన మరో గాంధీలాగా మాట్లాడుతున్నావు. నువ్వేమనుకుంటున్నావు అంటే నేను 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 అనుకుంటున్నావు. నువ్వు నిన్ననే వాడిని లోకానికి పరిచయం చేసింది పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ, జనసేన కార్యకర్తలు అనే సంగతి మర్చిపోయి మాట్లాడుతున్నావు. అందులో తప్పు ఉంటే మీరు తప్పని చెప్పండి. నేను చెప్పిన నిజాలైతే కాబట్టి కదా ఎవరు మాట్లాడలా. ఒక్క అభిమానం కూడా దాని మీద ఒక్క పోస్ట్ పెట్టాల. నేను సేపు నా మీద కొంతమంది పిచ్చి ఎదవలు ఏమంటారు, వాళ్ళని సైకో ఎదవలు ఉంటారు. వాళ్ళు పవన్ కళ్యాణ్ దగ్గర పనిచేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు సైకోలు అంటారు. వాళ్ళని ఆ సైకో పిల్ల సైకో గాళ్ళు ఉంటారు. పవన్ కళ్యాణ్ పిల్ల సైకో, ఏదో లెక్కేసుకోకూడదు, వాళ్ళకి ఓట్లు కూడా లేవా. అట్లాంటి పనికి మన ఎదవలు కూడా ఏదో కామెంట్స్ పెడుతుంటారు. అందుకే వాళ్ళని పట్టించుకుని వాళ్ళని చూసి నవ్వుకుంటా ఉంటారు. ఆయన ఫ్యామిలీల గురించి మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడే ప్రతి మాటకి ఏ ఒక్క కాపు నాయకుడు, ఏ ఒక్క కాపులు కూడా స్పందించలేదని అడుగుతున్నావు. నీ గురించి స్పందిస్తానికి కాపులు లేకపోతే ఇంకొక జనసేన కార్యకర్తలకు అంత టైం లేదు నాయన. నీకు అంత సినిమా లేదు. నువ్వేమి పెద్ద గొప్ప అందగాడివి కాదు, పెద్ద గొప్ప నటుడివి కాదు, లేకపోతే గొప్ప రాజకీయ సంఘ సంస్కర్తవి కాదు. నీకు అంత సినిమా లేదని ఎందుకు చెప్తున్నావు అంటే, నీ సందు నుంచి 4 సందుల యువతలకు వచ్చి పోతిని మహేష్ అంటే ఎవరికీ తెలియదు. అలాంటి నిన్ను తీసుకొచ్చి ఈ రోజున రాష్ట్రంలో ఉన్న ఈ జిల్లాలన్నింటిలో పరిచయం చేసింది పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ. అలాంటి జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ గారిని వెన్నుపోటు పొడిచినోడివి. నువ్వు ఎక్కడ చేరాలో అక్కడే చేరావు. వైసీపీ పంచన వెల్లంపల్లితో పాటు నువ్వు కుమ్మక్కయ్యి వెల్లంపల్లి రాజకీయాలు నేర్చుకొని బుద్ధులు పోకుండా నువ్వు తీరా చేరింది అక్కడ చేరి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నావు. నీకు ఒక్కటే తెలియజేస్తున్నావు, నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాళ్ళ ఫ్యామిలీ గురించి, మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడితే మంచిది. నీ ఇష్టం వచ్చినట్టు కనుక మాట్లాడితే రేపు రాబోయేది కూటమి ప్రభుత్వమే, నిన్ను పాతాళానికి తొక్కుతారు. ఇప్పుడే నువ్వు ఎందుకు పనికిరానోడి కింద జనాలకు కనపడుతున్నావు. 1 టౌన్ పాత శివాలయం దగ్గర ఇత్తడి సామాన్లకు మెరుగు పెట్టుకునే చింతపండు మొహం వేసుకొని నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నావు. నువ్వెంత, నీ బతికి ఎంత? నువ్వు చిన్నపిల్లలు దడుచుకుంటే తాయితులేసే మొహం వేసుకొని నువ్వు చిరంజీవి గారి గురించి, చిరంజీవి గారు చేసే సహాయాల గురించి మాట్లాడుతున్నావు అంటే నీ గురించి కాపులు మాట్లాడాలా, నీ గురించి ప్రజలు మాట్లాడాలా? ఏం మాట్లాడతారు? నిండా 3 శుక్రవారాలు కాలేదు ఉద్యమాలు చేశాడంట. ఈయన కిట్టిండో ఉద్యమం చేశాడు, ఉప్పు సత్యాగ్రహం చేశాడు. ఈ రోజున బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారి గురించి, నేను చిరంజీవి గారి గురించి మాట్లాడతావు. నిన్ను ఇంత దాకా ఎదగనివ్వడానికి కారణం కేవలం బీసీ కులం, వెనకబడిన కులాలను ముందుకు తీసుకొస్తామని ఎంతో ఉన్నతమైన ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు నీకు ఇంత అవకాశం ఇచ్చి నిన్ను ముందుకు నడిపిద్దామని ఎన్నో కలల కంటే నువ్వు డబ్బు కాసిపడి ఎక్కడో చెంచాగాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ కాళ్ళు పిసుక్కుంటే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి చేరి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతావా? ఒళ్ళు దగ్గర పెట్టుకో, ఈపి పగిలిపోయిద్ది ఏంటో అనుకుంటున్నావు. ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో తీసేస్తేనే నా డబ్బులు దగ్గర 15 కోట్లు పైన పోయింది. వాళ్ళ ఆస్తులన్నీ ఉంటే నేను మొత్తం బీసీ సంఘం నుంచి ఈ రోజు వరకు అయిన డబ్బులు నాకు 25 కోట్లు పైన అయినాయి. ఇవన్నీ ఇంకా రికవరీ ఎలా వస్తుంది? మళ్ళీ మొదటి నుంచి ప్రయత్నం, మళ్ళీ కష్టపడి పని చేసుకోవాలి. వయసు 47 ఏళ్ళు కాబట్టి మళ్ళీ ఏం చేయాలి? కష్టపడి పని చేసుకోవాలి. నిజంగా నేను రాజకీయాల్లో ప్రజలకి సేవ చేయాలని ఒక అవకాశం కల్పిస్తే ప్రజలకు సేవ చేసుకునేవాడిని. అవకాశాన్ని పవన్ కళ్యాణ్ అమ్మేశారు. అతను అమ్ముడుపోవడమే కాకుండా నాలాంటి వ్యక్తి రాజకీయాల్లో డబ్బుల కోసం అమ్ముడుపోవాల్సి వస్తుందని నాకు తెలియదు. నిజంగా అట్లాంటి వస్తే నేను నిజంగా సుజనా చౌదరి గారు లాంటి వాళ్ళ దగ్గరే ఏదో ఒకటి డబ్బులు తీసుకునేవాడిని కదా. మరి తీసుకోలేదంటే నేను నిజాయితీగా ఉన్నట్టే కదా. నీ నియోజకవర్గంలో నువ్వు ఎమ్మెల్యే అయిపోదాం, ఎంపీ అయిపోదాం, లేదా గెలిచి ఏదో సాధించేద్దాం, డబ్బులు సంపాదించుకుందాం అంటున్నావు. నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి అన్ని కోట్లు? అసలు నీ సంపాదన ఏంటి? నువ్వు చేసే వ్యాపారాలు ఏంటి? ఒకసారి జనాలకి చెప్పు. నీకు అన్ని కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? నువ్వు ఎక్కడి నుంచి సంపాదించావు? అవినీతి సొమ్ము కదా. అవినీతి సొమ్ము కాబట్టి నువ్వు ఇంకా పేరు సంపాదించుకొని ఇంకా సంపాదించుకుందాం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చు. నీ యాశాలు, నీ ఆటలు సాగలేదు కాబట్టి జగన్ ఒక దొంగ, నువ్వు ఒక దొంగలాగా మారదామని చెప్పి జగన్ పంచం చేయరు. నువ్వు నిజంగా నిజాయితీ పరుడు అయితే పవన్ కళ్యాణ్ గారి దగ్గరే ఉండేవాడు.
వాడివి. మంచి అయినా చెడైనా కష్టమైనా నష్టమైనా అక్కడే ఉంటే ఈ రోజున నీ లైఫ్ ఎక్కడో ఉండేది. నీ చేతులారా నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు. కొండ మీద అమ్మవారు ఉంది, కొండ కింద మేమున్నాం అన్నావు. కొండ మీద అమ్మవారు ఉంది, కొండ కింద నువ్వే పాతాళానికి వెళ్ళిపోయావు. నీతో పాటు నీ వెనకాల ఉన్న 4-5 కూడా పాతాళానికి తీసుకెళ్ళావు. నువ్వే గనక ఈ రోజు నువ్వు ఉండున్నట్టయితే నీకే పెద్దపేట వేసేవాళ్ళు. కూటమి ప్రభుత్వం రాగానే గొప్ప నాయకుడు అయ్యేవాడు. కానీ నీ దుర్మార్గమైన ఆలోచనలు నిన్ను ఎదగకుండా చేసి నువ్వు ఈ జన్మకి ఎదగలేవు. ఈ జన్మకు నువ్వు నాయకుడు కాదు కదా, కార్పొరేటర్ కూడా అవలేవు. కనీసం బీసీ మేయర్ నుంచి చేద్దామన్న ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి ఉండేది. అలాంటి ఆశలను కూడా నువ్వు ఈరోజు కోల్పోయి విజయవాడ నగర ప్రజలకి శత్రువుగా మిగిలిపోయావు. నువ్వేంటో అనుకుంటున్నావు మెగా ఫ్యామిలీని సాధించిన ప్రతి ఒక్కడు నాయకుడు అయిపోతాడని. ఇలాగే కేసీఆర్ నాని చాలా తిట్టాడు ప్రజారాజ్యం ఉండగా. లాస్ట్కి ఏమైపోయాడు? పిచ్చి ముఖం వేసుకొని రోడ్లమ్మట పిచ్చి కుక్కల బతికైపోయింది. నీ బతుకు కూడా అలాగే అయిపోయింది నాయన. నువ్వు ఎక్కువగా మాట్లాడి వాళ్ళ గురించి మాట్లాడితే నువ్వు గొప్పోడు అవుదాం అనుకున్నావు. నువ్వు ఇంకొక జన్మెత్తినా పవన్ కళ్యాణ్ గారి గురించి, చిరంజీవి గారి గురించి, నాగబాబు గారి గురించి, జనసేన పార్టీని తక్కువ చేద్దాం అనుకుంటే నీ నాశనమే కానీ నీ అభివృద్ధి అనేది జరగదు. అసలు నీ పార్టీనే గంగలో కలిసిపోతుందిరా నాయన. నీకు అర్థం కావట్లేదు. నువ్వేదో సాధించి నువ్వేదో గొప్పవాడు అయిపోదాం అనుకున్నావు. ఇంకొక జన్మ కాదు కదా, ఇంకో జన్మ ఎత్తినా కానీ నిన్ను ఎవరు ఆదరించరు. బీరకాయ పీస్ అయిపోతావు నువ్వు కంగారు పడబాక. జనసేన పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూటమి విజయం సాధిస్తుంది. నిన్ను వెనక్కి నెడతారు. నీ రాజకీయ భవిష్యత్తు భూస్థాపితం అయిపోయింది నాయన. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ నీకు చేత్కారాలే కానీ సత్కారాలు ఉండవు. జనసేన కార్యకర్తలు ఎంత అభిమానించారో నీ మీద అంత కసిగా ఉన్నారు నువ్వు మాట్లాడే మాటలకి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆయన దగ్గర పెట్టుకోకపోతే మాత్రం నువ్వు అన్నావు కదా 47 ఏళ్ళు వచ్చినాయి, నా వయసు అయిపోయింది, నాకు 50 లక్షలు 50 కోట్లు ఖర్చు అయినాయి అని. మా ఊళ్ళో దున్నపోతుకి కూడా 24 ఏళ్ళు వచ్చినాయి ఆయన. ఆ దున్నపోతుకి వచ్చిన వయసుకి అది ఎంత బుద్ధిగా ఉంటుంది. 4 మెతుకులు పెడితే తిని పక్కన ఉంటుంది. నువ్వైనా కానీ కరెక్ట్గా నీ వయసుకి తగ్గట్టుగా మాట్లాడితే నీ గౌరవ మర్యాదలు ఉంటాయి. లేదంటే అదే వంటను పశ్చిమ నియోజకవర్గంలో నీకు ప్రజలు బడితి పూజ చేస్తారు. నీతో పాటు మన ఎల్లులపై ఎల్లంపల్లి గాడికి కూడా ఆల్రెడీ భూస్థాపితం అయిపోయింది. మీ గవర్నమెంటే భూస్థాపితం అయిపోయింది. నువ్వెంత అందులో కొట్టుకుపోయావు నీటి బుడగ లాంటి వాడివి. సొంత చెల్లికే న్యాయం చేయలేనోడు వేరే పార్టీలోంచి వచ్చి నీకెక్కడ న్యాయం చేస్తాడు రా బాబు? నీకు అర్థం కావట్లేదు. నువ్వెంత నీ ఇదెంత అనేది ఎందుకు అనుకున్నా? సొంత చెల్లికి వాళ్ళ తండ్రిని చంపేస్తేనే కార్యక్రమం చేసుకుంటానికి ఒక కాటేసి ఇప్పించలేకపోయాడు. అలాంటి నాయకుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ రోజు మా గురించి మాట్లాడతావు, మా నాయకుడి గురించి మాట్లాడతావా? పవన్ కళ్యాణ్ గారు అంటే ఏమనుకున్నా ఒక ఎంట్రీకి కూడా పేగలేడు అన్నావు. ఒక ఎంట్రీ కాదు కదా పవన్ కళ్యాణ్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా, నాయకుడు గెలిచినా గెలవకపోయినా, మీ నాయకులు అందరూ కలిసి వచ్చిన పవన్ కళ్యాణ్ చిటికి నేల మీద ఉన్న ఎంట్రీ కాదు కదా, చిన్న ఎత్తు కూడా జరగదా అని. ఎందుకో తెలుసా? అక్కడ ఉన్నది ఆయన చుట్టూ ఉన్నది మహాశక్తివంతమైన వాళ్ళు ఉన్నారు. నువ్వేదో నా కళలకు అంటున్నావేమో. ఒక్కసారి ఆయన గురించి మాట్లాడాలంటే నీకు వెన్నులో వణుకు పుట్టే రోజులు వస్తాయి రానున్న రోజుల్లో. ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉంటే నీకు మంచిగా ఉంటుంది. లేదనుకుంటే నీకు ఎట్టి పరిస్థితుల్లో పశ్చిమ నియోజకవర్గంలో ఎడితిరిగి బడిత పూజ చేస్తారు. ఏదో వేటపోతును బలిస్తారు కదా సంబరానికి, అలా నీకు వీర తిలకం దిద్ది నిన్ను వైసీపీ వాళ్ళు బలిస్తానికి చూస్తున్నారు. నువ్వు వాళ్ళ ట్రాప్లో పడి నీ జీవితాన్ని నువ్వు సర్వనాశనం చేసుకున్నావు.